వందనములు చెల్లించుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్తల సంబంధం. యేసుక్రీస్తు ప్రభువు వారు బైబిల్లో భార్య భర్తల సంబంధం గురించి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము చూడవచ్చు. ఆయన ఎంత చక్కగా ఈ సృష్టిని సృష్టించాడు. మనము ఏదేను తోటలో అవ్వ ఆదామును సృజించినప్పటి నుంచి ఇప్పటి వరకు పురుష ఆధిక్యత ఉంది అని భ్రమపడతా ఉంటారు. కానే కాదు. ఆదికాండం మీరు చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. నరుని అంటే ఒక ఆదామునే సృజించలా. చూడండి, నరుని సృజించెను అంటే చాలా మంది అనుకుంటాడు అవ్వ ఆదామును మాత్రమే సృజించారు అని అనుకుంటారు. అందుకే దేవుడు పురుషుడు కనుక పురుష ఆధిక్యము ఇంకా ఈ లోకములో ఉంది భార్య భర్తల మధ్య అని చాలా మంది నాతో చెప్పారు. ఎందుకంటే నేను అనేక మంది కౌన్సిలింగ్ ఇస్తా ఉంటాను. ఒక డాక్టర్ గారు, ఒక పాస్టర్ గారు కుమార్తె చెప్తా ఉంది, ఆవిడ డాక్టర్. దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పురుష పక్షపాతి. దేవుడు పురుష పక్షపాతి కనుక పురుషుడికి అధికారాలు ఇచ్చాడు బైబిల్లో అని ఆవిడ చెప్పింది. అది అబద్ధం. దేవుడు పురుషుడిని స్త్రీని సమానముగా సృష్టించాడు. ఏ భేదము లేదు, ఎక్కడ తేడా చేయలా. దేవుడు తన స్వరూపమందు, దేవుడు ఎట్లా ఉంటాడు? స్త్రీగాను పురుషుడిగాను ఉంటాడు. తన స్వరూపమందు చేశాడంట. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. దేవుని స్వరూపమందు వాణిని అంటే ఒక్కడ కాదండి, పురుషునిగాను అది స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. నన్ను చెప్పనివ్వండి. స్త్రీగాను పురుషునిగాను, స్త్రీగాను పురుషునిగాను సృజించెను అంటే అర్థం ఏంటంటే దేవుడు స్త్రీని తక్కువ చేసి సృజించలా. అయితే వాళ్ళని సృజించేటప్పుడు ఒక చిన్ని మార్పు చేశాడు. ఎట్లాగంటే మట్టితోటేమో ఆదాముని నిర్మించాడు. అతడికి తల నుంచి అరిపాదం వరకు మరి ఒక ఎముకని తీసుకొని, అంటే పక్కటి ఎముకని తీసుకొని మళ్ళా మట్టి పూసి మాంసము కప్పి ఆవిడ్ని స్త్రీగా చేశాడు. స్త్రీగాను పురుషునిగాను చేశాడు అని రాయబడి ఉంది. కనుక దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు సమానము. అందుకనే మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీ 5:23. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నప్పుడు లాగున పురుషుడు భార్యకి శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. చూసారా? స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునకు శిరస్సు క్రీస్తు, క్రీస్తునకు శిరస్సు దేవుడు. ఇప్పుడు స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. కనుక మరి ఎప్పుడైతే శిరస్సు పురుషుడు అవుతాడో ఈ మొండెం ఉంది చూసారా? ఈ మొండెం అది శిరస్సు, అది స్త్రీ. క్రీస్తు దేవుడైతే సంఘము వధువు సంఘము పెండ్లి కుమార్తె. ఆయన పెండ్లి కుమారుడు, వధువు సంఘము పెండ్లి కుమార్తె. పురుషుడు మరి తల అయినప్పుడు మొండెము అంటే దేహము ఏమవుతుంది?
స్త్రీ అవుతుంది. ఇప్పుడు మొండెం ఎక్కువ లేకపోతే శిరస్సు ఎక్కువ. ఒక శరీరంలో లేదా తల నుంచి అరిపాదం వరకు శిరస్సేమో పురుషుడు అంట, మొండెమేమో స్త్రీ అంట. ఎవరు ఎక్కువ అంటే మీరేం చెప్తారు చూడండి. తలపైన ఒక దోమ కొడతా ఉందనుకో, తలపైన ఒక దోమ కొడతా ఉంటే శిరస్సుకి ఒక దోమ కొట్టగానే ఈ దేహములో ఉన్న మొండెములో ఉన్నటువంటి ఎముకైనటువంటి స్త్రీ అంటే ఈ మొండెములో ఉన్న చెయ్యి వచ్చి ఇట్లా అంటది. ఎందుకని అంటే ఈ మొండెము శిరస్సుకి సహకరిస్తూ ఉంటది. అట్లాగే ఒక కాలుకి దోమ కొడతా ఉందనుకో, అది దేహము అంటే మొండెము భార్య. ఇప్పుడు శిరస్సు అయినటువంటి భర్త తనకి ఒక సైన్ వస్తుంది, గుర్తు వస్తుంది, ఓ నొప్పి అక్కడ వస్తుంది అని చెప్పి. కారణం ఏంటంటే దేహము అనగా మొండెము స్త్రీ, శిరస్సు అంటే పురుషుడు. అయితే ఈ దేహము ఎటు తిరిగితే, ఈ మొండెము ఎటు తిరిగితే శిరస్సు అటు తిరుగుద్ది. అంటే భార్య చెప్పినట్టు భర్త వింటాడు అనేది ఈ లోక నానుడి. కానీ ఇప్పుడు మొండెం ఎక్కువ శిరస్సు ఎక్కువ అంటే రెండు ఉంటేనే. కానీ ఈ మొండాన్ని వేరు చేసామనుకో, శిరస్సును వేరు చేస్తే సరిపోయినట్లే. అంటే భార్య భర్తలను వేరు చెయ్యకూడదు. అందుకే అంటాడు, దేవుడు కలిపిన జంటను ఏ నరుడును విడదీయరాదు. నేను అడ్వకేట్గా 14 మందికి విడాకులు ఇచ్చా. మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారము చేశారు అన్న ఒక నింద అది అయితే వాళ్ళు చెప్పితే పూర్తిగా నేను అనేక రకాలుగా అడిగి పక్కా వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, వాళ్ళు వేరే వాళ్ళతో ఇంకా సహజీవనం చేస్తున్నారు అని పూర్తిగా విశ్వసించినప్పుడే నేను విడాకులు ఇచ్చాను. నా వృత్తి పరంగా నేను విడాకులు ఇచ్చాను. కానీ దాదాపుగా 75 ఫ్యామిలీని కలిపాను. అనేక మందిని నేను కలపటము, కౌన్సిలింగ్ ఇచ్చి కలిపాను. వారి కుటుంబాలు శ్రేయస్కరంగా. అయితే ఈ లోకము బహుఘోరముగా ఉంది ఇప్పుడు వాతావరణము. విడాకులు తీసుకుంటా ఉంటారు. విడాకులు 2-3 సంవత్సరాల నుంచి కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది. అల్లుడు వస్తాడు ఇంటికాడ, కోర్టులోనేమో కేసు ఉంటుంది. అల్లుడు వస్తాడు, ఆవిడతో సంసారం చేస్తూ ఉంటాడు. ఇది ఎక్కడ న్యాయం అండి అని నేను అడిగాను వాళ్ళ నాన్నని. ఆ పిల్ల నాన్నని అడిగా, ఇది ఎక్కడ న్యాయం అండి? కోర్టులోనేమో నాతో కేసు వేయించి ఆయనేమో మీ ఇంటికి వచ్చి సంసారం చేస్తే ఇంకెందుకండి ఆ కేసు ఎత్తేద్దాం, వాడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అని చెప్పింది మీరే, కేసు వేయించింది మీరే. అంటే బయట వాళ్ళతో తిరిగితే వ్యభిచారం అవుతుంది కదా, తన భర్తే కదా. ఇదెక్కడ న్యాయం? కొత్త ధర్మశాస్త్రాన్ని రాస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి కనుక ధర్మశాస్త్రం రాయమని చెప్తే ఇంకో 11వ ఆజ్ఞ కూడా ఏదో ఒకటి పెడతారు. ఇట్లాంటి వాళ్ళకి 11వ ఆజ్ఞ పెట్టి మోషేకి ఇచ్చినట్లుగా ఈయనకి అవకాశం ఇస్తే 11వ ఆజ్ఞ పెట్టి ఇవి ఇలాంటి తప్పుడు ఆజ్ఞలు ఏదో సృష్టిస్తారు. లోకము బహుఘోరముగా ఉన్నది. భార్య భర్తలు అనేవారు దేవుని దృష్టిలో స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషులకు శిరస్సు క్రీస్తు, క్రీస్తులకు శిరస్సు దేవుడు. ఎప్పుడైతే స్త్రీ మొండెమో లేదా ఎముక శిరస్సుకి గౌరవిస్తుందో అప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది. 3 రాళ్ళు తన ఇల్లును తెరకి వేసుకొనును. చూడండి, మీరు చూడండి, ఇక్కడ మనం దానికి వెళ్ళే ముందు ఒకటి చూద్దాం. యెషయా 49:15. యెషయా 49వ అధ్యాయం 15వ వచనం.
స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా. లూకాసు వార్త 22:25. లూకాసు వార్త 22:25. లూకాసు వార్త 22:25. తమలో ఎవరు గొప్పవారుగా ఎంచబడినో అని వారిలో వారి వివాదం. తమలో ఎవరు గొప్పవారని వారిలో వారు అనుకుంటున్నారంట. వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్యజనుల్లో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలా ఉండరాదు. యేసు ప్రభు ఏమంటున్నాడో చూడండి, మీరైతే అలా ఉండరాదు. ఎలా ఉండాలి మరి? మీలో గొప్పవాడు చిన్నవారి వలెను, మీలో గొప్పవాడు చిన్నవారి వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండను. అధిపతి పరిచారిక వలెను, పరిచారకుడు వలె ఉండవలెను. గొప్పవాడు ఎవడు? భోజన పంక్తిని కూర్చుండివాడా, పరిచర్య చేయువాడా? అది లెక్క. ఇప్పుడు భోజన పంక్తి ఉంది. భోజన పంక్తిలో మనం భోజనానికి కూర్చున్నాం. వడ్డించేవాడు వస్తాడు. వడ్డించేవాడు మరి గొప్ప, లేకపోతే మరి కూర్చొని భోజనం చేసేవాడు గొప్ప? ఎవరు పరిచారకుడు? వడ్డించేవాడే పరిచారకుడు. అయితే ఇక్కడ వేరుగా ఉంది. కూర్చున్నవాడు అధిపతిలాగా ఉన్నాడు. చూడండి, మీకు ఇంకోటి చెప్తా. ఒక స్త్రీ 49:15 చూడండి. 49 యెషయా 49:15. యెషయా 49:15. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన కంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. అంటే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునేమో కానీ నేను మర్చిపోను. అందరికంటే ఈ లోకములో ఎక్కువ ప్రేమించేది తల్లిదండ్రులు. తల్లిదండ్రుల కంటే ఎక్కువ, తండ్రి కంటే ఎక్కువ ప్రేమించేది తల్లి. తల్లి ఎక్కువ ప్రేమిస్తుంది. కనుక ఇప్పుడు పుట్టిన అమ్మటే పాలిస్తుంది. బేబీ పాలిచ్చిందా? 1 నెల 2 నెలలు పాలిచ్చింది. ఇప్పుడు ఎవరికి పరిచర్య చేస్తా ఉన్నారు? బేబీకి తల్లి పరిచర్య చేస్తా ఉంది. అంటే ఇప్పుడు దీంట్లో పరిచారకులు ఎవరు? తల్లే. అయితే చూడండి, 2 ఏళ్ళు చేస్తుందా, 3 ఏళ్ళు చేస్తుందా, 5 ఏళ్ళు చేస్తుందా, 10 ఏళ్ళు చేస్తుందా? పెళ్ళైనా చేస్తూ ఉంటుంది. పెళ్ళైనా చూడండి, మన హిందూ కస్టమ్స్, హైందవ సాంప్రదాయం, పెళ్ళయ్యాక పురుడు పోసిన మనవాళ్ళు పుట్టాక కూడా ఇంకా పట్టించుకుంటారు. మనవడు పుట్టినా పట్టించుకుంటారు. అంటే స్త్రీ జన్మ ఎంతో గొప్పది, ఎంతో. కనుక అలాంటి తల్లే నిన్ను మర్చిపోయినప్పటికీ నేను నిన్ను మర్చిపోను. నీ పీతు గుడ్డలు కడుగుద్ది. నిన్ను పెంచింది 9 మాసాలు మోసి. అలాంటి తల్లి. చూడండి, సేవకులు చాలా మంది సంఘములో ఆధిపత్యం కావాలని కోరుకుంటారు. నేను యథార్థముగా సేవ చేసే సేవకులు, చర్చిలో పెద్దల గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఆధిపత్య పోరు సాగుతూ ఉంటుంది. ఈ పెద్దేమో నాకే గౌరవం కావాలి, ఆ పెద్దేమో నాకు గౌరవం కావాలని కొట్టుకు చేస్తూ ఉంటారు. అక్కడ నిజమైన దైవజనుడు గురించి చెప్తున్నాను. ఇక జ్వరపడిపోయిన దైవజనులు ఉన్నారు కొంతమంది, సేవ చేసేవాళ్ళు, డబ్బు కొరకు వచ్చిన వాళ్ళు. వాళ్ళ గురించి నేను చెప్పట్లా. వాళ్ళు ఏంటంటే అధికారుల్ని, డబ్బు గల్లోల్ని, వాళ్ళని ప్రేమిస్తారు. నువ్వు వాళ్ళ గురించి ఇట్లా నిజమైన పెద్దగా ఉండాలన్నోడు బాత్రూము ఆ పెంట ఉందనుకోండి, ఇద్దరు లెక్చరర్స్ కాలేజీకి రావాలంట, బైబిల్ టీచ్ చేయబోతున్నారంట. వాళ్ళు రావట్లేదండి, అంతకిరారు. బైబిల్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ 100 మంది పిల్లలు వచ్చి కూర్చున్నారు. అంతకి రారు. ఇక ఏం చేయాలో తెలియక పిల్లలందరూ వీళ్ళేం బోధకులండి, మాకేమో బైబిల్ బోధిస్తాడంట, ఇంతవరకు రాలేదు, 40 నిమిషాలు పైన దాటిపోయింది, వీళ్ళు టైం మెయింటైన్ చేయరు, మమ్మల్ని టైం మెయింటైన్ చేయమని ఎలా చెప్తారు, వీళ్ళేం బోధకులు అని అలా కూర్చొని 2-3 ఉచ్చపోసుకుందామని అటు వెళ్ళారట. యూరినల్స్గా బాత్రూమ్ వైపుకి వెళ్తే అక్కడ చూడబోతే బాత్రూమ్ అంతా వాసన వస్తుంది. అక్కడంతా పాకి పనులు చేస్తూ ఉన్నారు ఇద్దరు. ఆ పాకి వాళ్ళు తీస్తూ ఉన్నారు.
తీస్తామన్న తర్వాత ఊడుకుపోయింది అక్కడ. ఆ పెంట అదంతా రుచి అంతా బయటికి లాగుతా ఉన్నారు. లాగిన తర్వాత వాళ్ళు శుభ్రంగా స్నానం చేసి క్లాస్కి వచ్చారంట. మీరు ఇందాక అక్కడ స్నానం చేశారు మీరేనంటే, అవునండి మేమే. గంట పనులు చేశారు. వాళ్ళు బైబిల్ బోధ చేస్తా ఉన్నారు. వాడు నిజమైన సేవకుడు, వాడు నిజమైన సేవకుడు. హల్లెలూయా. వారు నిజమైన సేవకుడు. తల్లి తన బిడ్డను పీతి గుడ్డలు కడుగుద్ది, తుడుచుద్ది. ఆవిడ నిజమైన సేవకురాలు, యోగ్యురాలు. అయితే నీ తల్లి అయినా నిన్ను మరుచుద్దేమో కానీ నేను నిన్ను మరువను. చదవండి అది యెషయా 49:15. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఎఫెసీ 5:23 చూడండి. ఎఫెసీ 5:22. స్త్రీలారా ప్రభువుకును వల్లే మీ సొంత పురుషులకు లోబడిండుడి. క్రీస్తు సంఘములకు శిరస్సైన లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. కనుక ఎప్పుడు పురుషుడికి లోబడి ఉండాలి స్త్రీ. మరి అలాగే మీరు ఇంకో మాట చూడండి. మరి 1 పేతురు 3:1. 1 పేతురు 3:1. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడిండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వల్ల రాబట్టవచ్చును. చూసారా, పేతురు అంటున్నాడు అసలు బైబిల్ లేకుండానే, వాక్యము లేకుండానే తమ ప్రవర్తన ద్వారా రాబట్టుకోవచ్చు అంట భర్తని. తమ ప్రవర్తన ద్వారా. అందుకనే వాక్యము లేకుండా ఒక అన్యురాలైన స్త్రీని, వాక్యము లేకుండా విశ్వాసి అయిన భర్త తన భార్యను మార్చుకోవచ్చు. విశ్వాసి అయిన భర్త భార్య వాక్యము లేకుండా తన భర్తను మార్చుకోవచ్చు. అందుకనే బలహీనమైన ఘటమైనటువంటి 1 పేతురు 3:7. 1 పేతురు 3:7. అటువలే పురుషులారా జీవమున కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. ఇప్పుడు కాపురాలు 6 నెలలకి సంవత్సరాలకే కూలిపోతున్నాయి. 18 ఏళ్ళ నుంచి 26 ఏళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, కూలిపోతున్నాయి. సంవత్సరంలోపే కూలిపోతున్నాయి. అధిక 2 కోర్టులు పెట్టారు, ఫ్యామిలీ కోర్టులు. అన్ని డైవర్స్ కేసులు, మెయింటెనెన్స్ కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, డివిసి కేసులు, 498A కేసులు, అవన్నీ కేసులు 2 కోర్టులు పెట్టారు. మిగతావన్నీ ఒక కోర్టే ఉంటుంది. ఎక్కువైపోయింది ఈగో. నువ్వెక్కువ, నువ్వెంత అంటే నువ్వెంత విడిపోతావు. కానీ యజమానుడా అని జీవితాంతము 128 సంవత్సరాలు తన భర్తని వెంటపడి దేవుడు అబ్రహాముని ప్రేమించింది శారా. 728 సంవత్సరాలు సంసారం చేసింది. ఏమండి ఆదమ్మ అవ్వమ్మ. 930 సంవత్సరాలు మరి ఆదాము బ్రతికిన దినాలు. ఒక క్యాలిక్యులేషన్ ప్రకారము అందరికంటే ఎక్కువ బతికింది 769 ఏళ్ళు మెతుషాల బతికితే 772 సంవత్సరాలు ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఆదాము. ఎందుకంటే మొట్టమొదటి దేవుడు తన దక్షిణాస్తంతో నిర్మించాడు కనుక బ్రతికున్నారని పెద్దలు చెప్తా ఉంటారు, బైబిల్ పండితులు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:24. ఇందాక ఒకసారి చదివాం, ఇంకొకసారి చదువుదాం. 5:24. సంఘం క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. సంఘము క్రీస్తునకు లోబడి ఉండినట్లుగా ప్రతి స్త్రీ
పురుషునికి లోబడి ఉండాలి. ఇది దేవుడి ఆజ్ఞ. అందుకనే నీకు తెలియనివి నీ భర్తను అడిగి తెలుసుకో అని కొరింథీయుల్లో రాసి ఉంటుంది. నాకే తెలుసులే, నేను బాగా చదివాను, నాకు ఇంగ్లీష్ వచ్చు, నీ మీద నేను ఎక్కువ చదువుకున్నాను, కానీ దేవుడికి తెలుసు. చూడండి, దేవునికి తెలుసు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పాతకాలంలో అసలు బైబిల్లో స్టోరీలు ఎందుకు, ఇక్కడ స్టోరీలు చూడండి. 50 ఏళ్ళు 70 ఏళ్ళ క్రితం కూడా 8 మందిని 9 మందిని పిల్లల్ని కానీ ముసలాయన ఏమే అనగానే ఇలా తిరిగి భయపడేవారు. అంటే ఎంతో గౌరవం భర్త అంటే. ఇప్పుడు గౌరవాలు లేవు, పేరు పెట్టి పిలుస్తా ఉన్నారు. భార్య భర్తల సంబంధము దేవుడు చెప్పింది ఏంటంటే, బలహీనమైన ఘటమని నీ భార్యని సన్మానించము, గౌరవించాలి, ప్రేమించాలి అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాడు. చూడండి, సామెతలు 14:1. సామెతలు 14:1. సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. చూసుకో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటది. జ్ఞానవంతురాలంట ఇల్లుని కట్టుకుంటుందంట. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. కనుక భార్య భర్తలు అనేవారు దేవుడు ఏర్పాటు చేస్తే వచ్చిన వారు. కుటుంబం అనేది ఆదాముని అవ్వమని సృజించిన తరువాత ఆదాము దగ్గరికి తీసుకొని వెళ్ళి అవ్వమని అప్పచెప్పాడు. వివాహం చేసింది ఆయనే, కన్సల్టెన్సీ ఆయనే, డాక్టర్ ఆయనే, నిర్మించిన ఆయనే, క్రియేటర్ ఆయనే. భార్య భర్తలు గొడవలు ఆడుకోకూడదు, కీచులు ఆడుకోకూడదు. ఎప్పుడైతే ఇక్కడ చర్చికి వచ్చినప్పుడు మటుకు బైబిల్ చదువుతారు, అందరి ముందు బ్రహ్మాండంగా కనబడతారు, భార్య భర్తలు ఎంతో సంతోషంగాను అన్యోన్యంగా ఉన్నట్టు కనబడతారు. ఇంటికి వెళ్ళాక చూడాలి గొడవలు ఎలా ఉంటాయి వాళ్ళు. ఎప్పుడైతే ఇంటికాడ కొట్లాడుకుంటారో ఆ ప్రభావం పిల్లల మీద పడుద్ది. పిల్లలు చూస్తూ ఉంటారు, మా అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు. చూడండి, యాకోబు జీవితంలో అదే జరిగింది. యాకోబు దీనాని ఏమండి, దీనా పాడైపోయిందా? భార్య పేరేంటి? లేయా. లేయాని ద్వేషించను. దీనా ఏమవుద్ది? ఒంటరిగా వెళ్ళింది. తండ్రి భార్యని ఎప్పుడైతే అమ్మని తిడతాడో చూస్తూ ఉండేది. కొడుకులు అంతకులు అయిపోయారు, కూతుర్ని పాడు చేసేశారు. ఏమండి, అంతేకాదు తండ్రిని అబద్ధం ఆడాడు. తండ్రికి అబద్ధం చెప్పి ఆశీర్వాదం కొట్టేశాడు యాకోబు. దేవుడికి నిజం చెప్పి ఆశీర్వాదం కొట్టేశాడు. కానీ యాకోబులో ఒక గొప్ప గ్రేట్నెస్ ఏంటో తెలుసా? ఆయన ఉడుం పట్టుబట్టాడు ప్రార్థన చేసేటప్పుడు. ఎలాంటి పట్టుబట్టాడు? మగసిరి కలిగి ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు మెల్ట్ అయిపోయాడు. ఎంతగా మెల్ట్ అయ్యాడో తెలుసా? మలాకి 1:1. అది గొప్ప మర్మము. మలాకి 1:1-2 వచనాలు. ఇన్ని అబద్ధాలు ఆడినోడు, నువ్వు జబ్బు కలదాను అని మొట్టమొదటి భార్య తిట్టిన వాడు కూతుర్ని పట్టించుకోరు. అందుకే భార్య భర్తలు అనేవారు తల్లిదండ్రులు పిల్లల ముందు కీచులు ఆడుకోకూడదు, అది వాళ్ళ మీద ప్రభావం పడుద్ది. మలాకి 1:2. ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివని అందరూ. ఏశావు యాకోబునకు అన్నగాడా? ఏశావు యాకోబుకి అన్నగాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. ఏశావుని ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కలు పాడు చేసి. ఇక్కడ యాకోబుని ప్రేమించి తిని, ఏశావుని ద్వేషించి తిని అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులు బిడ్డల ముందు కీచులాడుకుంటారో, చర్చికి వచ్చినప్పుడు వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, ఇంటికాడ కీచులాడుకుంటారు, వాళ్ళ ప్రభావము పిల్లల మీద పడుద్ది. ఎప్పుడైతే పిల్లల మీద పడుద్దో, స్కూళ్ళలో పిల్లలు సరిగా ఉండరు,
టీచర్ పిలిపిస్తాడు పేరెంట్స్ని, మీ పిల్లడు సరిగ్గా చదవట్లేదు, మీ పిల్లడు కతిమ పిల్లలు కూడా పాడు చేస్తున్నాడు అని అంటే మనము వాళ్ళ ముందు అవమానం పొందాల్సి వస్తుంది. టీచర్ ముందు, ప్రిన్సిపల్ ముందు అవమానం పడాల్సి వస్తుంది. తల్లిదండ్రులు ఇంట్లోనే అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి, అన్యోన్య దాంపత్యము కలిగి ఉండాలి. భర్త భార్యను ప్రేమించాలి, బలహీనమైన ఘటమని ఎంచి నువ్వు పొగడాలి, ప్రేమించాలి. రావడం భర్త ఒక గుమ్మం దాటో ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు లేట్ అయిందంటే వాడు ఎంత యథార్థంగా ఉన్నవాడైనా ఏంటి ఇలాంటి భార్య దొరికిందని అనుకుంటాడు. అనుమానించకూడదు. అతడు నిజముగా అలాంటి వాడే అనుకో, నీ ప్రవర్తన వలన మార్చుకోవచ్చు అని చెప్తున్నాడు. వాక్యము లేకుండా మార్చుకోవచ్చు అని పేతురు గారు రాస్తా ఉన్నాడు. నీ ప్రవర్తన ద్వారా, నీ స్వబుద్ధి ద్వారా నువ్వు మార్చుకోవచ్చు. భర్త కూడా భార్యని మెచ్చుకుంటే చాలు, ఐస్ క్రీమ్లా కరిగిపోతారు. చాలా చాలా పెళ్ళిళ్ళు మెసేజ్ల్లో కూడా మనం ఎన్నో వింటుంటాం, ఎన్నోసార్లు. 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా సరే ఎన్నో మెసేజ్లు వింటా ఉన్నాం. కుటుంబాల్లో సంతోషము సమాధానం ఉండాలంటే తల్లిదండ్రులు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ప్రార్థన చేయాలి. రోజుకి అరగంట ప్రార్థన చేస్తే చాలు. బిల్లీ గ్రామ్ గారు చెప్పారు, నేను నా భార్య రోజుకి అరగంట ప్రార్థన చేస్తాం. ఈవెన్ వేరే దేశంలో ఉన్నప్పుడైనా ఫోన్లో ప్రేయర్ చేసుకుంటారట. 40,000 మంది పాస్టర్స్ ఉన్నారట ఆయనకి. మహా ఏసన్న చచ్చిపోయేటప్పటికి 830 సంఘాలు కట్టాడు. ఈవెన్ భక్త సింగ్ గారు కూడా అన్ని కట్టలేకపోయాడు. 4,000 కంటే ఎక్కువ లేవు ప్రపంచ దేశాల్లో. బిల్లీ గ్రామ్ గారికి 40,000 మంది పాస్టర్లు తయారు చేశాడు. అంటే నేను కంపేర్ చేయట్లేదు, మనము కంపేర్ చేయకపోకూడదు. ఎప్పుడైతే మనము ఇంట్లోని కీసులు ఆడుకుంటామో ఒకడు స్టార్ట్ అవుతా ఉంటాడు. ఎప్పుడైతే మనం తల్లిదండ్రులు అన్యోన్య సహవాసము కలిగి లేమో ఎవడు ఇద్దరు చూస్తూ ఉంటారు, దేవదూతలు చూస్తూ ఉంటారు, దెయ్యాలు చూస్తూ ఉంటారు. అవి వెళ్ళి అక్కడ దేవుడితో చెప్పేస్తారు, అయ్యా నీ పిల్లలు గొప్పవాళ్ళు అనుకుంటున్నావా, వీళ్ళు కీచులు ఆడుకుంటారయ్యా, ఇంట్లో ఒకరి మీద ఒకరికి అనుమానం అయ్యా, 30 ఏళ్ళైన అనుమానం అయ్యా. యోబు విషయంలో వెళ్ళి వాడు ఈజ్ అక్యూజింగ్ అదర్స్, మన నేరారోపణ చేయువాడు సాతాను, మన మీద లేనిపోయి చెప్తా ఉంటాడు. దేవుడేమో అతడు నీతివంతుడు, యథార్థవంతుడు, మాట తప్పునోడు యోబు అని యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలంటే యోబు అరుణోదయమునే లేచి ప్రార్థన చేసేవాడు, అరుణోదయం లేచి దేవుడికి బలులు అర్పించేవాడట. అరుణోదయం లేచి ఎవరు ప్రార్థన చేస్తున్నారు పిల్లలకి? అరుణోదయమునే, ఇంకా సూర్యుడు రాకముందే, జనాలు ఎవరు లేకపోకముందే పొద్దున్నే లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు? అరగంట ప్రార్థన చేస్తే ఎంత ప్రపంచంలో బిల్లీ గ్రామ్ అంత సువార్థికుడు ఎవరు లేరు. వైట్ హౌస్ సెనేట్లో ఉన్నటువంటి ఇక్కడ మనం ఎంపీలు అంటాం, పార్లమెంట్లో సెనేటర్స్ అంటారు అమెరికాలో. అక్కడ వాళ్ళందరూ వచ్చి ఎలక్షన్స్ లేకుండా మిమ్మల్ని ప్రెసిడెంట్గా చేస్తాం అని ఆయన అన్న బిల్లీ గ్రామ్ గారు అన్నారు. నేనున్న స్థితిలో నన్ను ఒక స్టెప్ కిందకి దిగి ఎలక్షన్లో పోటీ చేయమంటారా? ఎందుకంటే ఏ ప్రెసిడెంట్ అయినా 240 దేశాలకి గొప్ప దేశము, ధనిక దేశము, స్టిల్ ఇప్పటికొచ్చి ధనిక దేశము అమెరికాకి 240 దేశాలకి ఆధిపత్యం దానికే ఉంది. అలాంటి దేశ ప్రధాని తలకాయ ఉంచుతాడు బిల్లీ గ్రామ్ ముందు, ఆయన చెయ్యి పైన ఉంటుంది. అంటే ఎంత ఆధిక్యత దైవజనుడు అంటే. యథార్థముగా ఇప్పుడు దైవజనులు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. పైకేమో చర్చ ఉంటుంది, లోపల బోల్డన్ని వ్యాపారాలు వదిలేసి వచ్చాడు ఎలీషా. 180 ఎకరాలు వదిలేసి వచ్చాడు ఏలియా దగ్గరికి.
పెద్ద కార్గో బిజినెస్, పౌలు వ్యాపారాలు వదిలేసి వచ్చారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కడు వెనక చూడండి, పాస్టర్లు అనే వాళ్ళు వెనక ఎంతంత వ్యాపారాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు నిజమైన సేవకులు కానే కాదు. దైవ జనాంగమా, కుటుంబాలు కూలిపోతా ఉన్నాయి. అన్యోన్య దాంపత్యము లేకపోవటం వల్ల భార్య భర్తలు దేవుడికి భయపడాలి. మనం సృజించిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయనకి లెక్కప్ప చెప్పాలి. మనము ప్రతి విషయానికి దేవుడికి మనం లెక్కప్ప చెప్పాలి. నన్ను ఎవరు చూడట్లేదురే, నాకు డబ్బు ఉంది, నాకు 3 కార్లు ఉన్నాయి, నాకు ఆస్తి ఉంది, నేను డబ్బు సంపాదించాను, నాకు బంగారం ఉంది, నాకు అందం ఉంది, నేను పెద్ద కులంలో పుట్టాను అని అనుకుంటున్నావా? నాకు చాలా మంది జడ్జీలు తెలుసు, నేను వాళ్ళతో తప్పించుకోగలను. నాకు చాలా మంది అధికారులు తెలుసు, నాకు అధికారం ఉంది, అందం ఉంది, డబ్బు ఉంది, నన్ను ఎవడు అడిగేవాడు లేడు అనుకుంటున్నావేమో. ఒకనొక రోజు ఒకడు లెక్క అడుగుతాడు, ఆ లెక్క అడిగేవాడే మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనకి మనం లెక్కప్ప చెప్పాలి. ఈ డబ్బు ఇదంతా కూడా ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, ఎప్పుడు అలచింతే కాదు. ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం మిగిలిన? కుటుంబాన్ని సరి చేసుకుంటే, నా ఇల్లు వాకిటి నేను కడుక్కుంటే, ఎవడిల్లు వాకిటి వాడు కడుక్కుంటే దేశమంతా బాగుపడుతుంది. కుటుంబాల్లో సంతోషము సమాధానం ఉండాలంటే భార్య భర్తలు అన్యోన్యముగా ప్రార్థన చేసుకోవాలి, అన్యోన్యం దాంపత్యం కలిపెట్టాలి. మీరు ఈ లోకాన్ని ఏలండి అని దేవుడు ఆదామును సృజించాడు. మన ఆదిమ పితరుడైనటువంటి పురుషుడైనటువంటి ఆదాము మనం జ్ఞప్తికి చేసుకోవాలి. వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారు. ఎన్ని వందల సంవత్సరాలు సంసారం చేసి దేవుడికి నమ్మకంగా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యంలో దీవించునుగాక. ప్రభా, కుటుంబాల్లో సంతోషము సమాధానము దాయిచ్చే, భార్య భర్తల మధ్య అన్యోన్య సహవాసము దాయిచ్చే. ఎందుకంటే ఎన్నో కోర్టు కేసులు, ఎన్నో గొడవలు, సమాధానం లేదు. కుటుంబంలో సమాధానం లేదు, సంఘాల్లో సమాధానం లేదు, అసోసియేషన్లో సమాధానం లేదు, రాజకీయ పార్టీల మధ్య సమాధానం లేదు, రాష్ట్రాల మధ్య సమాధానం లేదు, ప్రభా దేశాల మధ్య సమాధానం లేదు. యుద్ధ వాతావరణం ఉంది, కుటుంబాల్లో యుద్ధ వాతావరణం ఉంది. ప్రభా, అందుకే నాయన మేము వేడుకుంటున్నాం తండ్రి, కుటుంబాల్లో అన్యోన్య దాంపత్యం, సాత్వికతము, మీ ఎడల ప్రేమ, అయా మీ యొక్క శాశ్వతమైన ప్రేమ, సాత్వికత్వము, మీ కరుణ కటాక్షములతో, మీ దీనత్వము కలిగి జీవించుటకు కృప దయచేయమని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Thank you.